తబిత గారు మీరేమైనా సుకుమార్ గారికి పుష్ప 2 ఇలా తీయండి, ఈ షాట్ ఇలా బాగుంటుంది, ఈ సాంగ్ ఆ ఫీలింగ్ సాంగ్ ఇవన్నీ వాటికి షార్ట్స్ కంపోజిషన్స్ ఇలా ఉంటే బాగుంటుంది ఏమైనా చెప్పారా? ఊరికే అడుగుతున్నా. చెప్పలేదు ఆయనకు చెప్పే అంత లేదు కానీ బట్ అంటే ఫీలింగ్ సాంగ్ అని కాదు కానీ బట్ హస్బెండ్ వైఫ్ లవ్ మధ్య మాత్రం మొత్తం మావన్నీ కాపీ చేశారు. కాపీ రైట్స్ ఇవ్వాలి నాకు అని చెప్పి. అవును నేను చాలా మంది ద్వారా విన్నాను అనమాట. మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి కెమిస్ట్రీ అండ్ క్యూట్ రొమాన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు మనకి పుష్ప 2లో కూడా వచ్చింది అని. యా, కాపీ రైట్ మీదే. మరి అందులో కొంచెం మార్చి చేశారు ఏంటంటే జనరల్లీ ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు నేను సుగుతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి సర్లే నేను సాయంత్రం వస్తాను కదా మాట్లాడతాను, నువ్వేం రావు సాయంత్రం నువ్వు ఇప్పుడే విను అని చెప్పేది అనమాట. నేను అది అలా పెట్టుకున్నారు కానీ జనరల్లీ అలాగే ఉంటుంది కాన్వర్సేషన్ ఆయనకి నాకు మధ్య. కరెక్ట్, మా ఇద్దరి మధ్యలో కూడా అలాగే ఉంటుంది. సాయంత్రం నేను మాట్లాడతానని మా ఆయన అంటాడు, నేను సాయంత్రం ప్రీ రిలీజ్ తర్వాత ఇంటికి వెళ్తాను, అప్పటికల్లా ఆయన పడుకుంటాడు, పొద్దున్న నేను లేచేసరికల్లా ఆయన వెళ్ళిపోతాడు. అలాగే అందుకని మా సంసార జీవితం 25 సంవత్సరాల నుంచి సాఫీగా నడుస్తుంది. మాది కూడా అలాగే అనుకోండి. ఓకే, అండ్ అలాగే ఈ సినిమాలో మీరు తీసుకున్నటువంటి థీమ్ ఒకటి, ఇట్ ఈస్ వెరీ ఆర్గానిక్, మనకి మొక్కల గురించి, దానితో పాటుగానే ఒక బ్యూటిఫుల్ డ్రామాని కూడా తీసుకొని వచ్చారు. అండ్ గాంధీ గారు అనేసరికల్లా మనకి నాన్ వైలెన్స్ గురించినటువంటి ప్రిన్సిపల్స్ ఆయన బోధించినవన్నీ గుర్తొస్తాయి. ఈ సినిమాలో కూడా దాన్ని టచ్ చేశారని విన్నాను. కెన్ యూ జస్ట్ షేర్ లిటిల్ మోర్ అబౌట్ ఇట్ పద్మావతి గారు? సో తాత ఈ అమ్మాయికి గాంధీ అని పేరు పెడతారు. చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయికి గాంధీ కథలు చెప్పి పెరుగుతుంటారు కాబట్టి ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. ట్రైలర్లో కూడా షాప్ వాడు ఒక 2 రూపాయలు ఎక్కువ ఇస్తే తిరిగి ఇచ్చేస్తుంది, ఫ్రెండ్స్ కాపీ కొడుతుంటే తినే పట్టిస్తుంది. కరెక్ట్, ఒక షాప్ వాడు ఏమో కొత్త చాక్లెట్ వచ్చిందంటే వద్దొద్దు నాకు నువ్వులు ఉండలే కావాలని అడుగుతుంది. ఎంత మంచిదో, ఇప్పుడు తినిపించలేక చచ్చిపోతున్నాం మేము. షూట్ లో అంతా అదే తింటా ఉండింది, నువ్వులు ఉండలేనా మొత్తం షూట్ అంతా. చాలా మంచిగా ఉండే. గుడ్ నాన్న, నీ ఏజ్ లో తినొచ్చు, నేను తిన్న తర్వాత పళ్ళు ఉంటాయో లేదో నాకు తెలియదు. నేను ఫస్ట్ నచ్చుతుందో లేదో అనుకున్నాను. వాళ్ళు ఈ జనరేషన్ పిల్లలు చాక్లెట్లే తింటారు కదా, ఫస్ట్ తిన్నాక షార్ట్ మధ్యలో కూడా తింటుండింది. ఆల్మోస్ట్ ప్యాకెట్లు తింది. హై లెవెల్స్ ఆఫ్ కాల్షియం తెలుసా, దానిని మించిన అద్భుతమైనటువంటి కాల్షియం ఫుడ్ ఇంకోటి లేదు. అది సో నాన్ వైలెన్స్ గురించి చెప్పండి. సో ఆ క్యారెక్టర్ గాంధీ గారి మంచి సిద్ధాంతాలన్నీ ఆ ప్రకారంగానే బిహేవ్ చేస్తుంది తను. ఏదైనా కరెక్ట్ అని నమ్మితే దానికి కట్టుబడి దానికి ఎంతైనా కష్టపడి, అంటే దానికి పరిధులు ఉండవు. నేను చిన్న అమ్మాయిని 15 ఏళ్ళ అమ్మాయిని మనం అయ్యో పాపం ఇది ఏం చేస్తుందని మనకు అనిపిస్తుంది, కానీ అది మాత్రం నేను ఇది సాధించాలి, నేను ఆ వైపు నడవాలి, ఈ ప్రాసెస్లో ఎవరిని హామ్ చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు వాళ్ళు. సో నేను ఆ క్యారెక్టర్ని ఇలా గాంధీ గారు మంచి విషయాలన్నీ తీసి ఇంబైబ్ చేసి ఆ క్యారెక్టర్ రాశాను నేను. సూపర్ అండి. అసలు ఇమాజిన్ అప్పట్లో నాన్ వైలెన్స్ ఆన్ ద స్ట్రీట్స్ కదా, ఇప్పుడు నాన్ వైలెన్స్ ఇన్ సోషల్ మీడియా అని వస్తే ఎంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఐ థింక్ మీరు ఈ సినిమాని ఎస్పెషల్లీ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరికీ కూడా స్క్రీన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే అది చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళందరినీ, మీరు చెప్పినట్టుగానే. ఐ డోంట్ నో ఇప్పుడు స్కూల్స్లో మాకుండేది ఆ కల్చర్, మమ్మల్ని సినిమాకి తీసుకెళ్లే వాళ్ళు అనమాట, ఒక మంచి సినిమాకి. నేను చెప్పాను, చిన్నప్పుడు తీసుకెళ్లేవాళ్ళు కదా స్కూల్ నుంచి జురాసిక్ పార్క్ అని, కోటా చేతన్ అని సినిమాలకి. మాకు ఇంకా కొంచెం డాక్యుమెంటరీ సినిమాలకు తీసుకెళ్లేవాళ్ళు, మమ్మల్ని ఆ సినిమాకి తీసుకెళ్ళాలి. నేను అదే చెప్పాను పద్మకి, అంటే అంత చిన్న పిల్లలకే కదా మనం స్కూల్లో షోకేస్ చేయాలి, ఆర్ థియేటర్ కి స్కూల్ నుంచి ఇన్విటేషన్స్ పెట్టాలి, పిల్లలు చూడాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ పిల్లలు ఇందులో చూడడానికి యాక్చువల్లీ అంటే ఇప్పుడు కూడా కనెక్టెడే ఉన్నారు ఫ్యామిలీకి కానీ, బట్ ముందు మనం అప్పుడు ఉన్నంత గ్రాండ్ పేరెంట్స్కి కానీ అట్లా కనెక్టెడ్ ఉండట్లేదు కదా ఊర్లోకి కానీ. సో అది చూస్తే వాళ్ళకి ఒకసారి అది కనెక్ట్ అవుతారు పిల్లలంతా, అంటే గ్రాండ్ పేరెంట్స్కి వాళ్ళతో. ఇప్పుడు లాంగ్వేజ్ ఆ గ్యాప్ కూడా వచ్చేసింది కదా పిల్లలకి, వీళ్ళంతా ఇంగ్లీష్లో మాట్లాడతారు, వాళ్ళేమో తెలుగులో మాట్లాడతారు, అందుకని ఎక్కువ మాట్లాడుకోవట్లేదు కూడా ఈ మధ్య. అది కూడా చెప్తున్నానండి నేను చాలా మందికి, ముందు మాతృభాషలో మాట్లాడండి, ఆ తర్వాత ఇంగ్లీషు, స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్, జపనీస్, కొరియన్ లేదంటే చాలా మంది పిల్లలు స్కూల్లో ఎక్కువగా కన్వర్స్ చేయలేకపోతున్నారు ఇంగ్లీష్ లో అని చెప్పి ఇంట్లో కూడా ఇంగ్లీషే మాట్లాడేస్తున్నారు. అంటే వాళ్ళకి మాట్లాడుతున్నా కూడా సడన్ గా వాళ్ళకి కూడా వచ్చేస్తుంది పిల్లలకి మనతో మాట్లాడుతారు. మేము మోస్ట్లీ తెలుగులో మాట్లాడతాము ఇంట్లో కానీ, బట్ వీళ్ళతో మాట్లాడాలన్నప్పుడు తెలుగులోనే ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నాం మేము కూడా, అంటే వీళ్ళకి కరెక్ట్ గా అర్థం అవుతుందో లేదో విషయం అని. ఖచ్చితంగా తెలుగులోనే మా అమ్మ ఉంది, మా అమ్మ మలయాళంలోనే మాట్లాడుతుంది పిల్లలతో. సో అలా పిల్లలకి ఎక్కువ కనెక్ట్ చేయాలనే పద్మ కూడా నాకు చెప్పిన విషయం, అంటే సినిమాకి కన్విన్స్ చేయడానికి, అంటే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్ని వాళ్ళ రిలేటెడ్ సినిమాలు ఏం రావట్లేదు కదా, సో మనం అలా చేద్దాం ఈ సినిమా అని చెప్పి.
కరెక్ట్. అండ్ అందులో కూడా సుకృతి నీకు మీ తాతగారికి మధ్యలో ఉండేటువంటి బాండ్ ఎంత క్యూట్గా ఉందో నాన్న అసలు. తాత బయటకు వెళ్ళేటప్పుడు కూడా మెట్లు జాగ్రత్తగా ఎక్కువ అని నువ్వు చెప్పడము, జాగ్రత్తలు చెప్పడము, తాత ఒళ్ళో నిద్రపోవడము, అవన్నీ కూడా ఐ థింక్ మీరు చెప్పినట్టుగా చాలా మిస్ అవుతూ ఉన్నాం మనము. ఎందుకంటే ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు. పిల్లలు మాత్రమే బిజీ అయ్యారు అనడానికి లేదండి, పెద్దవాళ్ళు కూడా ఫోన్లోనే బిజీగా ఉంటున్నారు ఈ మధ్య. తాతల అమ్మమ్మలు నానమ్మలు కూడా ఫోన్లోను వాట్సాప్లోను బిజీగానే ఉంటున్నారు. సో ఐ థింక్ ఇలాంటి సినిమాలు వస్తే ఆ బాండ్ని చాలా క్యూట్గా చూపించే అవకాశం ఉంది. అండ్ సుకృతి, ఒక క్వశ్చన్, ఈ సినిమాలో నిజంగానే గుండు కొట్టించేశారా నీకు? అందుకనే నన్ను ఆడిషన్స్లోంచి వెళ్ళిపోయా. ఆ గుండు కొట్టించినప్పుడు ఇక్కడ ఎవరు ఎక్కువ ఏడ్చారు? అమ్మ ఏడ్చిందా, లేకపోతే పద్మావతి గారు ఏడ్చారా, లేకపోతే నువ్వు ఏడ్చావా? అదే ఏడవట్లేదు, మేమే ఏడుస్తున్నా. ఏడ్చారా మీరు? అంటే తనకి అప్పుడే 12 కంప్లీట్ అయ్యి 13లో ఉంది, టీన్స్లో. సో నేను గుండె అన్నప్పుడు అంటే సుఖకుడు చెప్పినప్పుడు తను అప్పుడు మనము ఫాదర్కి పెట్టారనమాట పుష్పలో. సో అలా పెడదాంలే అమ్మ జుట్టివన అంటే తన సినిమా చేయాలని ఆయన, ఒకవేళ గుండె అంటే వద్దనుకుంటుందేమో అని అలా చేద్దాము పర్వాలేదు అని అంటే, నేనైతే అసలు నేను అక్కడికి తలుపుతున్నాను పద్మ చెప్తుంటే ఈమెకి వద్దు గుండె వద్దని చెప్పు అని. తిను పర్వాలేదు నేను చేసేసుకుంటాను, జుట్టే కదా మళ్ళీ వస్తుందిలే అని చెప్పేసింది అంతే వెంటనే. యాక్చువల్లీ నేను చెప్తా ఎగ్జాక్ట్ చెప్తారా చెప్పండి. నేను కథ చెప్పాను. నేను చాలా మంది అమ్మాయిలను ఆడిషన్ చేశాను, అందులో కొంతమంది చాలా బాగా నచ్చారు నాకు. ఒక్కరు కూడా గుండు కొట్టుకోమంటే ఒప్పుకోలేదు. ఇన్ని మేకప్ ప్రాస్థెటిక్స్ ఉన్నాయి కదా మీరు ఎందుకు, కానీ ద హోల్ మెసేజ్ ఇస్ దట్ అమ్మాయిలకి ఆ ధైర్యం ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ లోపల నుంచి ఉండాలి, అది చూపించడానికి స్క్రిప్ట్లో గుండు కొట్టుకునే ఇది ఉందన్నమాట. మీరు ఏడ్చారా? నేను అయ్యో ఒక్క పాయింట్ కూడా ఆలోచించలేదు, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. గుండె కథ చెప్పాక తనే అనింది కూల్ కెన్ ఐ షేవ్ మై హెడ్ అని. అండ్ ఇంకోటి షూట్ టైంలో కూడా నాకు బాగా గుర్తుంది, అంటే ఇప్పుడు యాక్చువల్గా షేవ్ చేయడానికి వచ్చిన అతను ఒక పర్సన్, మనం స్క్రీన్ మీద చూపించే అతను ఒక అతను. సో హాఫ్ గుండు చేసి హోల్డ్ చేసేసారు, అక్కడ ఒక 200 పీపుల్ చూస్తున్నారు. సగం గుండుతో కూర్చోబెడితే కూడా అలాగే కూర్చొని ఉంది షూట్లో. మళ్ళీ యాక్చువల్ అతను వెళ్ళి మళ్ళీ సెట్ చేసి యాంగిల్ సెట్ చేసి ఇవన్నీ సెట్ చేయాలి కదా. నేను చాలా బాధపడుతున్నాను, అది ఏమన్నా ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతుందా, ఇంతమంది చూస్తున్నారు, ఊర్లో వాళ్ళందరూ చూస్తున్నారు, అది హ్యాపీగా ఉంది, నేనే ఏడుస్తున్నాను ఇవన్నీ చూసేసి. అసలు అయ్యో గుండుతో ఎంత హాయిగా ఉండేది. నేను షూట్లో చాలా వేడిగుండే కదా బయట, వెట్ వైప్స్ ఉంటాయి కదా, వెట్ వైప్స్ తల మీద పెట్టుకుంటాను, హ్యాపీగా పెట్టేసుకోవచ్చు కదా. నిజామాబాద్లో కదా నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. లైక్ బిఫోర్ వెన్ ఐ హ్యాడ్ హెయిర్ నాకు అంత ఏం అనిపించలేదు, జుట్టే కదా అందుకే కానీ గుండు చేసేసుకున్నాక నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకే ఐ ఫీల్ లైక్ ఇట్ వాస్ అ గుడ్ ఐడియా టు